మీలో 5 క్వశ్చన్స్ ఉండాలి. పంచపాండవులాగా మీలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, ఇంటెన్షనల్ కనెక్షన్స్ ఉండాలి. అంటే అవతల వాడితో లిప్ సింపతితో మాట్లాడకూడదు, వాళ్ళకి నిజంగా మేలు చేయాలి. కస్టమర్కి ఏం కష్టం వచ్చింది, వాట్ ఈజ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మాట్లాడాలి. దెన్ స్ట్రాటజిక్ లీడర్షిప్ మీలో ఉండాలి, పర్సనల్ డెవలప్మెంట్ ఉండాలి, సర్వెంట్ లీడర్షిప్ ఉండాలి. సర్వెంట్ లీడర్షిప్ అంటే కస్టమర్ని నా బాసు అనుకున్నాం అనుకోండి, అప్పుడు సర్వెంట్ లీడర్షిప్ వస్తుంది. నాకు ఉదాహరణకి మీ కాలేజ్ వాళ్ళు ఈరోజు ఇన్నింటికి వచ్చి ఇన్నింటికి వెళ్ళాలి అని చెప్పారనుకోండి, నేను వాళ్ళని బాస్ అనుకుంటే కదా వాళ్ళ మాట వింటా. లేదండి, లేకపోతే నేను ఇన్నింటికి వస్తా ఇన్నింటికి వెళ్తా అంటే వీళ్ళు పిలుస్తారు, తర్వాత ఇంకోసారి పిలవరు. సర్వెంట్ లీడర్షిప్ అడాప్ట్ చేసుకోవాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ అంటే ఏంటి? పర్సోనా, మొహం మీద మాస్క్ తీస్తే, అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ ఒకే రకంగా ఉండాలి. ఆడపిల్లలు మీరందరూ హెయిర్ హోస్టెస్ అవుతారు, రేపు ఫ్రంట్ ఆఫీస్లో ఉంటారు, ఎక్స్ట్రాడినరీ డైలీ మేకప్ వేసుకుంటారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సూపర్, తప్పులేదు నాన్న, పార్ట్ ఆఫ్ మై జాబ్. నేను కూడా ప్రతిరోజు 45 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజు మేకప్ వేసుకుంటూనే ఉంటాను, తప్పు కాదు. కానీ మనం వేసుకునే ఫౌండేషన్ ఇంపార్టెంట్ కాదు, మన లైఫ్కి వాల్యూ ఫౌండేషన్స్ ఉన్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్. మనం వేసుకునే లిప్స్టిక్ ఇంపార్టెంట్ కాదు, మనం మాట్లాడే సాఫ్ట్ స్పోకెన్నెస్ ఇంపార్టెంట్. మన కళ్ళకేసుకునే మస్కరా ఇంపార్టెంట్ కాదు, మనం చూసే విజన్ ఇంపార్టెంట్ కదా. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే పక్క వ్యక్తిని వ్యక్తిగా ట్రీట్ చేయాలి, కస్టమర్ని ఎంపథైజ్ చేయాలి. సింపతి అంటే జాలి పట్టము, ఎంపతి అంటే అవతలవాడి కోణం నుంచి ఆలోచించటము. నేనే ఫ్లైట్ ఎక్కుతుంటే నాకే డిలే అయిపోతే, నేనే 2 నిమిషాలు లేట్ వస్తే, నాకే ఇది జరిగితే నేను ఎలా ఆలోచిస్తాను అని ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఇక్కడ ఆలోచిస్తే కథ వేరేగా చెప్పచ్చు. ఎస్ ఆర్ నో? సూపర్.